వినండి. ఏంటి నీ మాట వినేది? ఏంటి వినేది? ఏమండి ఆగండి. ఏమండి నా మాట వినండి. ఏమండి ఏమండి నా మాట వినండి. నీకు మాకంటే వాళ్ళే ఎక్కువ అయ్యారు కదూ, అక్కడికే వెళ్ళు. మీకు దండం పెడతాను, నా మాట వినండి. ఆ ఇంటికే వెళ్ళు. ఏమండి ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, అర్థమైందా? ఏమండి వదినా, ఈ ఫోటోలో ఎవరందంగా ఉన్నారో చెప్పు. ఒకరంటే ఎలా చెప్పను, అందరూ బాగున్నారు. పో వదినా, నేను అందంగా ఉంటావని చెప్తావనుకున్నాను. వదిన ఇలాగే చెప్తుందని నేను ముందే ఊహించాను. అవును, ఫోటోలో అందరూ ఉన్నారు, మీ పెద్దన్నయ్య లేరేంటి? ఇది పెద్దన్నయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేం సరదాగా తీసుకున్న ఫోటో వదినా. ఓ అలాగా, బాగుంది. హా, మీతో చాలా మాట్లాడాలనుకున్నాను శ్రావణి. ఈ పెళ్లి హడావిడిలో టైమే దొరకలేదు. అవును, మీ చిన్నన్నయ్య ఏం చేస్తుంటారు? మా చిన్నన్నయ్య బైక్ మెకానిక్ వదినా. ఓ, మరి నువ్వేం చదువుతున్నావు? అది 8వ క్లాస్తో ఆపేసింది, ఇంట్లో అంట్లు తోముతోంది. అక్క, నన్నే వెక్కిరిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తా. అదేం లేదు వదినా, నువ్వు చూస్తూ ఉండు. నేను డిస్టింక్షన్ లో 10th పాస్ అయి కలెక్టర్ అయి చూపిస్తా. దాని తెలివితేటలు చూసావా వదినా? 10th పాస్ అయి కలెక్టర్ అయిపోతుందంట. శ్రావణి, చెల్లిని అలా కామెంట్ చేయడం తప్పు. అలా చెప్పుదినా. సరే, నువ్వేం చదువుతున్నావు? ఇంటర్తో ఆ సెంటర్ వదిలేసి హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయిపోయింది వదినా. ఏయ్ శైలజ, నువ్వు నోర్ముయ్. అదేం లేదు వదినా, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వమని పెద్దన్నయ్య నాకు చెప్తూనే ఉన్నాడు. కానీ నేనే వద్దని చెప్పాను. ఎందుకు? ఆడపిల్లకి చదువు ఎంత ఇంపార్టెంటో తెలుసా? నిజమే, కానీ మరెందుకు వద్దంటున్నావు? అది ఈ ఇంటి బరువు బాధ్యతల్ని పెద్దన్నయ్య ఒక్కడే తన భుజాల మీద మోస్తున్నాడు వదినా. చిన్నన్నయ్య సంపాదన అంతంత మాత్రమే. అలాంటప్పుడు నేను కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే నా మొదటి బాధ్యతగా శ్రావణిని కాలేజ్లో, శైలజని స్కూల్లో జాయిన్ చేయాలి. ఏం ఆలోచిస్తున్నావు వదినా? నేనేం ఆలోచించినా మీ మంచి భవిష్యత్తు కోసమే శైలజ. అక్షయ్తో సరదాగా మాట్లాడదాం అనుకుంటే ఈ శ్రావణి శైలజ చుట్టూ చేరి తన బుర్ర తింటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అక్షయ, ఏమండి? ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి. వస్తున్నా, ఇప్పుడే వస్తాను. అలాగే వదినా. అమ్మా అక్షయ, ఏంటి మావయ్య గారు?
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి. ఆ, ఇక్కడ కాదమ్మా, ఒకసారి నాతో రామ్మా. పదండి. ఏమైంది? నాకు తెలీదు. సరే పద. రామ్మా అక్షయ. చెప్పండి మావయ్య గారు. ఆ, ఆ, అమ్మా అది అది రాజా గురించి నీతో మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య గారు. ఆ, అది ఎలా చెప్పాలా అని. రమ్మని చెప్తే ఈ అక్షయ్ ఇంకా రావట్లేదేంటి? నాతో చెప్పడానికి ఏంటి మావయ్య గారు? నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి సంతోషాల్లో కష్టాల్లో నాకు బాగా ఉంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. అక్షయ, అక్షయ, ఇంకేమీ ఆలోచించకుండా చెప్పు సత్యం. అలాగే అమ్మా. అమ్మా అక్షయ, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అది అక్షయ, అక్షయ, నిన్ను గదిలోకి రమ్మని చెప్పాను కదా, రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదండి, మావయ్య గారు నాతో మాట్లాడాలని చెప్పారు, అందుకే. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ నేను నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వెంటనే రా. ఓ రా. ఇప్పుడే వస్తాను మావయ్య గారు. ఆ, అమ్మా